అనన్య, నీ లైఫ్ని నువ్వే అందంగా మార్చుకోవాలి. అనవసరంగా లేనిపోని వాళ్ళు చూసి మనసు పాడు తీసుకో. ఏం చేయాలో అర్థం కావట్లేదే. ఆడపిల్లలకి పెళ్లి చేసేస్తే చాలు, ఏదో గొప్ప ఘనకార్యం చేసినట్టు ఫీల్ అయిపోతున్నారు పేరెంట్స్. కానీ ఆ అమ్మ ఆ ఇష్టాలను గౌరవించట్లేదు. మనిషిగా పుట్టాం, పెళ్లి చేసుకోవాలి, తప్పదు. అంతకుమించి ఇంకేం చేయగలుగుతాం? అనన్య, ఓవర్ థింకింగ్ చేయకే. ఏం మేమందరం మ్యారేజ్ చేసుకోలేదా? సంసారాలు చేయట్లేదా? సంతోషంగా బ్రతకట్లేదా? బీ పాజిటివ్ లివ్ అండ్ బీ హ్యాపీ. ఇంతకు మించి నేనేం చెప్పలేను. ఉంటా, బాయ్. నేనేం చేస్తున్నా? ఏం చేయట్లేదే. మనం కొన్ని విషయాలు మాట్లాడుకోవాలి. మాట్లాడుకుందాం. లవ్ మీద నీ ఒపీనియన్ ఏంటి? ఇట్స్ ఏ బ్యూటిఫుల్ ఫీలింగ్. ఒక మనిషి బాధకైనా సంతోషానికైనా కారణమయ్యేది లవ్వే. మనది అరేంజ్ మ్యారేజ్ కదా? మరి నా మీద లవ్ ఉందా నీకు? ఇలాంటి సిచ్యువేషన్లో అలా ఎలా అడుగుతున్నావు? పర్లేదు, జెన్యూన్గా చెప్పు. నా మీద లవ్ ఉందా నీకు? ఇష్టపడే ఈ పెళ్ళికి ఒప్పుకున్నా. మనలాగే అరేంజ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళందరూ లవ్ని గెయిన్ చేసి లైఫ్ని స్టార్ట్ చేస్తారు. లవ్ చేసుకున్న వాళ్ళందరూ పెళ్లి చేసుకుంటారో లేదో తెలియదు, కానీ పెళ్లి చేసుకున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా లవ్ చేసుకోవచ్చు, తప్పులేదు. అలాగైతే ఒక పని చేద్దాం మనం. ఏంటో? ఒక 6 months ఒకరినొకరు తెలుసుకుందాం, ఆ తర్వాత లవ్ చేసుకుందాం. 6 months ఏంటి, లైఫ్ లాంగ్ ప్రేమించుకుందాం. అమ్మో 9 అవుతుందిరా. ఏం చేస్తున్నావు? ఏమైంది అనన్య? టైం 9 అవుతుంది. అయితే ముహూర్తం దాటిపోతుంది. చేయాల్సిన కార్యక్రమం చేయాలి కదా. ఏ కార్యక్రమం? నీకు తెలీదా? తెలుసు, అందుకే 6 months టైం అడిగింది. ఒకరి మీద ఒకరికి ఫీలింగ్స్ వచ్చాక అప్పుడు మన లైఫ్ స్టార్ట్ చేద్దాం. అంతవరకు నేనేం చేయాలి? చెక్క పని చేస్తూ కూర్చోవాలా? నువ్వే భజనైనా చేసుకో, ఒకరి మీద ఒకరికి ఫీలింగ్స్ లేకుండా చేసుకోవడానికి మనం ఏమన్నా జంతువులమ్మా? మనుషులం. నీ మీద ఫీలింగ్స్ రానివ్వు. నాకు ఫీలింగ్స్ ఉన్నాయి అనన్య, లేవని ఎవరు చెప్పారు? నీకుంటే సరిపోతుందా? నాకు నీ మీద ఫీలింగ్స్ క్రియేట్ అవ్వాలి కదా. రాని, అప్పుడు చూద్దాం. ఇప్పుడు నాకు ఇష్టం లేదు. నాటకాలు ఆడుతున్నావా? మనం చేయాల్సిన పని ఏంటి, నువ్వు చెప్తున్న సాకులు ఏంటి? మూసుకొని బెడ్డెక్కు. ఏదో చిన్నపిల్లలు చేష్టలు చేసుకుంటా. ఏందే ఊహు? రా. చెప్తే నీకు అర్థం కాదా? నువ్వే నా బాధ అర్థం చేసుకోవే. నీ మీద నాకు లవ్ క్రియేట్ అయ్యేంత వరకు ఆగమంటున్నా కదా. చేసేస్తే ఆటోమేటిక్గా క్రియేట్ అయిపోతుంది. ఏంటి క్రియేట్ అయ్యేది? లవ్ లేకుండా ఇవన్నీ చేయడం ఇష్టం లేదంటే అర్థం కాదా? ప్లీజ్, నేను హస్బెండే కదా, అర్థం చేసుకోవే. ఏం కంప్లీట్ కాకపోతే మా మమ్మీ పిచ్చ కొట్టుడు కొడుతుంది, అర్థం చేసుకోవే. ప్లీజ్ రావే, ప్లీజ్ 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 ప్లీజ్. నో 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 ప్లీజ్. అరే వద్దు, చెప్పేది నో 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 ప్లీజ్ వద్దు ప్లీజ్ నో.
ఇక్కడున్నావా? ఏంటి వీడు ఎంతసేపు అయినా అక్కడే కూర్చొని ఉన్నాడు? అబ్బాయి కింద పడుకోమా, నేనేం చెప్పట్లే. ఒకే బెడ్ మీద పడుకున్నా పక్క పక్కన పడుకున్నా నిగ్రహంగా ఉండొచ్చు. వచ్చి పడుకో. ఏంటి వీడు ఎంత చెప్తున్నా అక్కడే కూర్చొని ఉన్నాడు? అబ్బాయి చెప్పేది నీకే, పైకొచ్చి పడుకో. వీడి బలుపు చూడు, ఎంత చెప్తున్నా వినిపించుకోకుండా అలాగే చూస్తున్నాడు. అబ్బాయి పైకొచ్చి పడుకో. అబ్బాయి అబ్బాయి నీకే చెప్పేది, పైకొచ్చి పడుకో. నిద్రపోదాం అబ్బాయి. ఏంటి పలుకులేదు పలుకులేదు? అబ్బాయి అబ్బాయి